नमस्कार बच्चों, कैसे हैं आप सभी लोग? अच्छे हैं ना? ठीक है, मैं भी बहुत अच्छी हूँ। आज की हिंदी कक्षा में आप सभी का स्वागत है। आज का हमारा विषय है राजा बदल गया। ఈ రోజు మనము 8th క్లాస్ సెకండ్ లెసన్ రాజా బదల్ గయా చెప్పుకుందాము। ఇది చాలా చక్కటి స్టోరీ, वेरी इंटरेस्टिंग स्टोरी, सरेना? तो देखिए यहाँ पर चित्र में राजा बदल गया। चित्र में आपको क्या दिखाई दे रहे हैं? पाठ से संबंधित చిత్ర। ఈ పాఠానికి సంబంధించిన మనకి నోట్స్ కానీ ఇంకేదైనా మీకు వీడియో ముందు భాగంలో కనిపిస్తాయి, ఓకేనా? ठीक है, देखिए यहाँ पर ये लड़के के 2 हाथ उठाए हैं और एक हाथ में पुस्तक है और एक हाथ में सारी दुनिया है। అంటే ఏంటి? మనం చాలా చక్కగా చదువుకుంటే మన జ్ఞానంతో ప్రపంచాన్ని మార్చేసేయచ్చు। ఓకే, జ్ఞాన్ से दुनिया बदल सकते हैं। జ్ఞానంతో ప్రపంచాన్ని మార్చేయచ్చు। दुनिया అంటే ఏంటి? ప్రపంచము। ठीक है, तो देखिए यहाँ पर कहानी के भाग में चले जाते हैं। కథ భాగంలోకి వెళ్ళిపోదాము। కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది। మీరు కూడా మీ టెక్స్ట్ బుక్స్ తీసేసి నేను చెప్పేది లైన్ బై లైన్ చక్కగా చూస్తూ ఉండండి। దాని మీనింగ్ కూడా మీకు ఈజీగా అర్థమైపోతుంది। ఓకే, तो चलो। एक लड़का था, एक लड़का था అంటే लड़का అంటే అబ్బాయి, ఒక అబ్బాయి ఉండేవాడు। उसका नाम राजेश था, అతని పేరు రాజేష్। वह जंगल में जा रहा था, అతడు అడవిలో వెళ్తున్నాడు। वह అతడు, उसका అతని। ఓకే, ఇవన్నీ సర్వనామ పదాలు। నేను సంజ్ఞా సర్వనామన్న గ్రామర్ బిట్స్ కూడా చెప్పాను, అది కూడా మీకు వీడియోకి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూడండి। డిస్క్రిప్షన్ బాక్స్ అంటే ఇంకేం లేదు, వీడియో కింద భాగంలో మనకి కనిపిస్తాయి, బ్లూ లైన్స్లో ఉంటుంది। ఓకే, అది చూస్తే కూడా మీకు ఈజీగా సంజ్ఞా సర్వనామ పదాలు చూడొచ్చు। वह जंगल में जा रहा था, అతడు जंगल में जा रहा था, అడవిలో వెళ్తున్నాడు। रास्ते में उसे एक सोने का सिक्का मिला। रास्ता అంటే దారిలో, దారిలో उसे एक सोने का सिक्का मिला, అతడికి ఏం దొరికిందంట? सोने का सिक्का, బంగారు నాణెం దొరికింది। वह सोचने लगा यह सिक्का मेरा तो है ही नहीं, इसे क्या करूं लेकर। वह सोचने लगा, అతడు ఆలోచించసాగాడు। यह सिक्का, ఈ నాణెము, यह అంటే ఇది, ఈ నాణెము मेरा तो है ही नहीं, నాదైతే కాదు। इसे क्या करूं लेकर, నేను ఎందుకు తీసుకోవాలి దీన్ని కదా, మనది కాని వస్తువుని మనం తీసుకోం కదా। जाने किस बेचारे का सिक्का यहाँ गिर गया है, పాపం ఎవరిదో ఇక్కడ పడిపోయింది। अब ना तो इसे रख सकता हूँ और ना ही फेंक सकता हूँ, దీన్ని నేను పెట్టుకోలేను ఎందుకంటే మనది కాదు కదా। और ना फेंक सकता हूँ, फेंकना అంటే పడేసేయడం, ఎందుకు పడేయలేకపోతున్నాడు? గోల్డ్ కాయిన్ కాబట్టి। క్యా కరు ఇస్కా, ఏం చేయాలి దీన్ని అని క్వశ్చన్ చేసుకుంటున్నాడు అనమాట। క్వశ్చన్ మార్క్ పదం ఉంది చూడండి। క్యా కరు ఇస్కా, ఏం చేయాలబ్బా దీన్ని అని క్వశ్చన్ వేసుకుంటున్నాడు। यही सब सोचते हुए वह आगे बढ़ा चला जा रहा था, ఇదే ఆలోచిస్తూ ఏం చేయాలబ్బా ఈ గోల్డ్ కాయిన్ని అని ఆలోచిస్తూ ముందుకు వెళ్తున్నాడు। रास्ते में माला जपते हुए एक साधु महाराज उसे मिले। దారిలో వెళ్తుంటే ఒక సాధు, సన్యాసి, మాంక్, ఓకే సన్యాసి, అతనికి మాలా జప్తే హువే, మరి సన్యాసుల పని ఏంటి? మాల జపిస్తూ అతను ఎదురుపడ్డాడట। उसने सोचा क्यों ना यह सिक्का साधु को ही दे दो, ఇది బాగుంది, పెద్ద వ్యక్తి కాబట్టి నా దగ్గర కంటే తన దగ్గర ఉండడం సేఫ్టీ అనేసి उसने सोचा, అతను ఆలోచించేశాడనమాట। ఏమని? సాధుకు దేదో, సిక్కా సాధుకు దేదో, ఈ గోల్డ్ కాయిన్ ఆ సన్యాసికి ఇచ్చేస్తాననేసి। राजेश ने जब यह सिक्का साधु को दिया तो साधु ने सिक्के को देखकर सोने के सिक्के को देखकर साधु ने आश्चर्य से कहा, बेटा यह सिक्का हमारे जैसे साधुओं के लिए नहीं है, इसे तो किसी गरीब को दे दे ताकि वह अपना पेट भर सके। రాజేష్ ముందుకు వెళ్ళేసి ఆ సాధు మహారాజ్తో, ఇది నాకు గోల్డ్ కాయిన్ దొరికింది, మీరు తీసేసుకోండి అని ఇవ్వబోయారట। ఆశ్చర్య సే కహా,
ఆశ్చర్యంగా బేటా బిడ్డ దీన్ని మేమేం చేసుకోగలము, ఇది మాలాంటి సాధు సన్యాసులకి అవసరమైన వస్తువు కానే కాదు. ఇసే కిసి గరీబ్ కో దే దే, నువ్వు ఎవరైనా పేదవాళ్ళకి దీన్ని ఇస్తే తాకి वो अपना पेट भर सके, వాళ్ళైనా కొంచెం కడుపు నిండా ఆహారం అవి సమకూర్చుకుంటారు కదా, ఎందుకంటే అది గోల్డ్ కాయిన్ కదా. ఓకే అనేసి చెప్పారనమాట సాధు మహారాజ్. ఎవరికి ఇవ్వమని, ఎవరైనా పేదవారికి ఇచ్చేసేయని చెప్పారు. साधु की बात मानकर राजेश आगे चला तो उसने देखा कि किसी राजा की सेना चली जा रही है. साधु की बात मानकर ఓకే సన్యాసి సరే నేను ఇచ్చేస్తాను ఎవరికైనా పేదవారికి అనేసి అనుకొని ముందుకు వెళ్తున్నాడు అనమాట. ఉస్నే దేఖాకి అతను చూశాడు ఏంటంటే కిసి రాజాకి సేన చలీ జా రహీ హే, ఒక రాజు యొక్క సైన్యము వెళ్తూ ఉందన్నమాట. इतनी बड़ी सेना को देखकर वह सोचने लगा कि ज़रूर कोई बात रही होगी, ఇంత పెద్ద సైన్యం వెళ్తుందంటే తప్పకుండా ఏదో ఒక విషయము ఉంటుంది. जो राजा अपनी सेना लिए जा रहे हैं, ఎందుకంటే ఇంత సైన్యం తీసుకుని వెళ్తున్నారంటే ఏదైనా విశేషము యుద్ధం జరుగుతుందా ఇంకేమైనా అనేసి ఆలోచిస్తున్నాడు అనమాట. उसने एक सैनिक से पूछा भाई आपके राजा इतनी बड़ी सेना लिए कहाँ जा रहे हैं. అన్నా అంటే మనం ఏదైనా రాగానే కామన్గా మాట్లాడే భాషే కదా. అన్నా ఆప్కే రాజా ఇతనీ బड़ी సేనా లియే కహా జా రహే హే, అమ్మా ఇంత పెద్ద సైన్యం తీసుకొని మీ రాజుగారు ఎక్కడికి వెళ్తున్నారన్నా అనేసి ఒక సైనికుడిని ఈ అబ్బాయి అడిగాడు. క్వశ్చన్ మార్క్. ఈ గుర్తులు చూడండి అమ్మా, ఇన్వర్టెడ్ కామాసు, ఆశ్చర్యపదం, భాయి, బేటా, ఇలాంటి కొన్ని పదాలకి గుర్తులు ఉన్నాయి, అది కూడా నేను చెప్తాను. ఇందులో మాత్రం మీరు గమనిస్తూ ఉండండి. ఏ హమారే రాజా షూర్ సింగ్ హే, ఈ రాజు మా రాజు షూర్ సింగ్ అనేసి అతను తన రాజు గురించి చెప్తున్నాడు. ఎవరు? సైనికుడు. ఇతను క్వశ్చన్ అడిగాడు కదా, ఎవరు? రాజేష్ క్వశ్చన్ అడిగాడు. భాయ్ ఆప్కే రాజా ఇతనీ బड़ी సేనా లియే కహా జా రహే హే, ఇంత పెద్ద సైన్యం తీసుకొని మీ రాజు ఎక్కడికి వెళ్తున్నారు అన్నందుకు ఆ సైనికుడు ఆన్సర్ ఏమి ఇచ్చాడట, ఏ హమారే రాజా షూర్ సింగ్ హై, ఇతను మా రాజు షూర్ సింగ్ అనేసి గొప్పగా చెప్తున్నాడు. జో పడోసీ దేశ్ పర్ ఆక్రమణ్ కర్ ఉసే లూట్నే జా రహే హే, అతను ఎందుకు వెళ్తున్నాడట, పడోసీ, పడోసీ అంటే మన పక్కల ఉన్న దేశంపై దాడి చేసి లూట్నే జా రహే హే, దోచుకోవడానికి వెళ్తున్నాము. ఉస్నే జవాబ్ దియా. కరెక్టా? అది ఒక రాజుకి యుద్ధం చేయడం అంటే ఓకే, దాడి చేసి దోచుకోవడం రాజు పద్ధతి కాదు కదా. ఓకే చూద్దాం నెక్స్ట్ ఏమవుతుందో. రాజేష్ రాజాకే పాస్ గయా, ఈ రాజేష్ అనే అబ్బాయి రాజు దగ్గరికి వెళ్ళాడు. చూడండి బొమ్మలో. ఓకే. सोने का सिक्का उसकी ओर बढ़ाते हुए कहा लीजिए महाराज आप इसे रख लीजिए. తీసుకోండి, లీజియే అంటే ఏంటి, తీసుకోండి మహారాజ్, ఆప్ ఇసే రఖ్ లీజియే, మీరు దీన్ని పెట్టుకోండి ఓకే అనేసి చెప్పాడు. ఎవరు? రాజేష్ రాజు దగ్గరికి వెళ్ళి తీసుకోండి మహారాజ్, ఈ గోల్డ్ కాయిన్ మీ దగ్గర పెట్టుకోండి అనేసి చెప్తున్నాడు. బేటా ముझे क्यों देना चाहते हो, రాజానే ఆశ్చర్యకే సాత్ పూచా. మరి చిన్న పిల్లవాడి దగ్గర గోల్డ్ కాయిన్ ఉంది, అది చూసేసి అది నాకెందుకు ఇస్తున్నాడు అనేసి రాజు ఏం చెప్పాడట, బేటా బిడ్డ నాకెందుకు ఇస్తున్నావు అని ఆశ్చర్యంగా అడుగుతున్నాడనమాట. నిజమే కదా, అతని కాని వస్తువు ఇస్తున్నాడు, ఎందుకు ఇస్తున్నాడబ్బా అనేసి ఆశ్చర్యంగా అడుగుతున్నారు. మహారాజ్ మహారాజా అని వినయంగా. ఏక్ సాధునే కహా థా कि जो सबसे गरीब दिखे उसे यह सिक्का दे देना. రాజేష్ కరుణ్ స్వర్ మే బోలా. ఇక్కడ రాజేష్ ఏమని చెప్పాడట, మహారాజ్ ఒక సన్యాసి నాకు ఈ గోల్డ్ కాయిన్ దొరికితే నేను సన్యాసికి ఇవ్వబోతే సన్యాసి ఏమని చెప్పారు, మాలాంటి సన్యాసులకి ఈ గోల్డ్ కాయిన్ అవసరం లేదు, ఎవరైనా పేదవారు కనిపిస్తే నువ్వు ఇచ్చేసేయమ్మా అని చెప్పారు అని, నాకు ఇది మీకు అవసరం అని అనిపిస్తుంది అనేసి చెప్పాడనమాట. ఎంత కోపం రావాలి కదా రాజుకి, అదే వచ్చింది. మై రాజా హూ రాజా మై తుజే గరీబ్ లగ్తా హూ, ఇంతకుముందు చక్కగా ప్రేమగా బిడ్డ నాకెందుకు ఇస్తున్నావు అని చెప్పిన రాజు ఇప్పుడు
అతను చెప్పిన రీజన్ చెప్పాడు కదా, ఎవరైనా పేదవారు కనిపిస్తే సాధు మహారాజ్ ఈ గోల్డ్ కాయిన్ ఇవ్వమని చెప్పారు కాబట్టి ఇస్తున్నాను, మీరు పెట్టుకోండి అని చెప్పాడు. అనగానే ఫుల్ కోపం వచ్చేసింది రాజుగారికి. అంతే కదా మరి, అతను రాజు. ఆ రాజుని పేదవాడిగా భావించి మన రాజేష్ ఏం చేస్తున్నాడు, గోల్డ్ కాయిన్ ఇవ్వబోయాడు. మై రాజా హూ రాజా, మై తుజే గరీబ్ లగ్తా హూ. ఫుల్ కోపంతో డైలాగ్స్ వస్తున్నాయి. నేను రాజుని, రాజు నేను నీకు పేదవాడిగా కనిపిస్తున్నానా అని కోపంగా అంటున్నారట. రాజా క్రోధ్ మే బోలా, చాలా కోపంగా యాంగర్గా చెప్తున్నారనమాట. महाराज यदि आप अमीर होते तो दूसरे देश को लूटने के लिए इतनी बड़ी सेना लेकर क्यों जाते? ఓకే మహారాజ్, ఒకవేళ మీరే కనుక ధనవంతుడైతే ఇతర దేశాలకి వెళ్ళి దోచుకోవడానికి ఎందుకు వెళ్తున్నారు వేరే రాజ్యానికి? మీకు అవసరం కాబట్టి నేను ఇవ్వబోయాను అనేసి చాలా చక్కగా మెల్లగా చెప్పాడనమాట. రాజేష్ కి బాత్ రాజాకి సమజ్ మే ఆ గయి. రాజేష్ యొక్క ఉద్దేశం ఏంటి అది రాజుగారికి అర్థమైపోయింది. ఏంటట ఉద్దేశము, ఎవరైతే పేదవారు కనిపిస్తారో వాళ్ళకి ఇచ్చేసేయమ్మా అని సన్యాసి చెప్పాడు. ఇతను వేరే దేశానికి వెళ్ళి దోచుకోవడానికి వెళ్తున్నాడు కాబట్టి ఇతనికి అవసరం అనేసి గోల్డ్ కాయిన్ రాజేష్ ఇవ్వబోయాడు. అది అర్థమైపోయి ఉన్హే అప్నీ గలతీ కా ఎహసాస్ హువా. ఆ రాజుగారికి తను చేసిన తప్పు తెలిసొచ్చింది. राजेश की प्रशंसा करते हुए उन्होंने सेना को वापस लौटने का आदेश दिया. ఓకే రాజేష్ని చక్కగా మెచ్చుకుంటూ, ఓకే గుడ్ బాయ్ నాన్న, నా కళ్ళు తెరిపించావు అనేసి, నాకు చక్కటి బుద్ధి నేర్పావు అనేసి ఏం చేశారట, మెచ్చుకుంటూ ఓకే సైన్యం మొత్తము తిరిగి వెళ్ళిపోండి, మనం ఎవరిని దోచుకోవడానికి వెళ్ళడం లేదు అనేసి ఆదేశము ఇచ్చేశారట. उस दिन से राजा ने अपनी संपत्ति जनता की सेवा में खर्च करना आरंभ किया. ఆ రోజు నుంచి రాజుగారు తన సంపత్తి ప్రాపర్టీని ఏం చేశారట, దశల వారీగా ప్రజల ఉపయోగార్థము, ప్రజలకి అవసరమైనప్పుడు ఇస్తూ ప్రజలందరికీ సేవ చేస్తూ మంచి రాజుగా మారిపోయారు. ఏహే రాజా బదల్ గయా, రాజు మారిపోయారు అంటే మంచి రాజుగా మారిపోయారనేసి చిన్న కథ. కహాని అచ్చి హేనా, చాలా బాగుంది. ఓకే మీరు కూడా చిన్న చిన్న కథలు చెప్పడము స్టార్ట్ చేసేయండి. ఓకే तो ये है राजा बदल गया कहानी. నెక్స్ట్ हम लोगों को लेखन कार्य रहेगा. మనకి నెక్స్ట్ రైటింగ్ వర్క్ ఉంటుంది, అది కూడా నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాము. ఈ రోజుకైతే కహాని ఎంజాయ్ కరే, కథను ఎంజాయ్ చేసాం కదా. ఓకే చక్కగా రీడింగ్ ప్రాక్టీస్ కూడా చేయండి అమ్మా. ఎలా చేయాలో ఒక్క పారాగ్రాఫ్ చదివి చూపిస్తాను. ఓకేనా. एक लड़का था, उसका नाम राजेश था. वह जंगल में जा रहा था. रास्ते में उसे एक सोने का सिक्का मिला. वह सोचने लगा यह सिक्का मेरा तो है ही नहीं, इसे क्या करूं लेकर. जाने किस बेचारे का सिक्का यहाँ गिर गया है. अब ना तो इसे रख सकता हूँ और ना ही फेंक सकता हूँ. क्या करूँ इसका? क्वेश्चन मार्क. మనకి చిహ్నాలు క్వశ్చన్ మార్క్ వస్తే క్వశ్చన్ని ఏ విధంగా పలకాలి. ఓకే ఆశ్చర్యార్థకం వస్తే ఆశ్చర్యార్థకం, కోపంగా చెప్పే డైలాగ్స్ క్యా అన్నట్టుగా ఇలా ఏ విధమైన చిహ్నాలు కనిపిస్తే ఆ విధంగా మన యొక్క ప్రొనౌన్సియేషన్ ఉండాలి. ఠీకేనా. ఏ హే ఆజ్కి కహానీ రాజా బదల్ గయా, రాజు మారిపోయాడు. ఏ విధంగా మారిపోయాడు, మంచిగా మారిపోయాడు అన్న కథను విన్నాము. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ నోట్స్ కూడా చెప్పుకుందాం. తబ్ తక్ కే లియే ధన్యవాద్.